రేపు 6 లేన్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు అరామ్గర్ చౌరస్తా వరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఇవాళ ఆ రోడ్డు నుంచి వస్తున్నా. కానీ మొత్తం ఫ్లైఓవర్ పైన కానీ సరౌండింగ్ కానీ ఎంఐఎంఓలు జెండాలు పెట్టుకున్నారు, బ్యానర్ పెట్టుకున్నారు. 800 కోట్ల రూపాయల నుంచి ఎస్ఆర్డిపిఓలు ఈ యొక్క ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ చేసేసినారు. అసలు ఈ డబ్బులు ఎవరిది నేను అడుగుతున్నా? ఎంఐఎంఓలదా, లేక అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటి నుంచి పెడుతున్నారా, లేక వాళ్ళ అయ్యా డబ్బులు అయ్యేది? ఎవరిది కాదు కదా, ఇది గవర్నమెంట్ డబ్బులు. అంటే తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు. మళ్ళీ ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చినారు? మొత్తము పార్టీ బ్యానర్ పెట్టుకున్నారు, మొత్తం ఎంఐఎం బ్యానర్ పెట్టుకున్నారు, ఎంఐఎం జెండాలు పెట్టుకున్నారు. ఇది గవర్నమెంట్కి కనబడతలేదా? గతంలో కూడా ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నత్తిపైన కూర్చొని పెట్టి తిరిగినారు. ఏమైంది? పార్టీ చేంజ్ అయితే ఇమీడియట్గా ఈ ఎంఐఎంఓలు చేంజ్ అయిపోయినారు. ఒక్కప్పుడు టీఆర్ఎస్ జిందాబాద్ అనేవాళ్ళు అసెంబ్లీ లోపట, ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముర్దాబాద్ చెప్తున్నారు. అంటే ఏ పార్టీ ఉంటే వాళ్ళు కాలు పట్టుకోవాలి, వాళ్ళ నుంచి పని తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ తలకాయ పైన డ్యాన్స్ చేయాలి. ఇదే ఎంఐఎంఓలది అలవాటు.